తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ఈ శిక్షణా తరగతులకు మీ అందరికీ మా స్వాగతపూర్వక ఆహ్వానం. ఈ శిక్షణా తరగతిలో భాగంగా గణిత శాస్త్రంలో మనము ఇచ్చేటటువంటి పరీక్ష పేపర్ల గురించి ప్రశ్నల గురించి చర్చించుకోబోతున్నాం. ఈ గణిత శాస్త్రంలో ముఖ్యంగా 8 విభాగాలు ఇవ్వబడ్డాయి. నెంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, అర్థమెటిక్స్, జామెట్రీ, మెన్సురేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, ట్రిగ్నోమెట్రీ. ఇందులో జామెట్రీ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. మొత్తము గణితానికి కేటాయించబడిన మార్కులు 30 మార్కులు. అందులో 24 మార్కులు కంటెంట్కి, 6 మార్కులు పెడగాజీకి కేటాయింపబడ్డాయి. పాత పేపర్ని ఒకసారి పరిశీలిస్తే జామెట్రీకి సుమారు 4 లేదా 5 మార్కులు కేటాయించినట్లుగా మనం గమనించవచ్చు. అంటే మనకు 4 లేదా 5 ప్రశ్నలు వస్తాయి. ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే, అర్థం చేసుకుంటే మీకు సులభంగా ఆ 4 లేదా 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మనం వివిధ క్లోజ్డ్ ఫిగర్స్ని అబ్జర్వ్ చేస్తే, సంవృత పటాలను అబ్జర్వ్ చేస్తే అతి చిన్న సంవృత పటం భుజాల సంఖ్య ఆధారంగా మనం త్రిభుజంగా చెప్పవచ్చు. 2 రేఖాఖండాలతో ఒక సంవృత పటం ఏర్పడదు. ఒక సంవృత పటంకి ఏర్పడడానికి కావలసినటువంటి మినిమం లైన్ సెగ్మెంట్స్ 3 లైన్ సెగ్మెంట్స్తో ఏర్పడేటువంటి సంవృత పటం అనేది మనకు త్రిభుజం. ఈ త్రిభుజాన్ని 2 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. భుజాల ఆధారంగా, అలాగే కోణాల ఆధారంగా కూడా చేయొచ్చు. భుజాల ఆధారంగా అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి అనుకోండి, త్రిభుజాన్ని 2 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. ఒకటి భుజాల ఆధారంగా, రెండవది కోణాల ఆధారంగా. భుజాల కొలతలు, అన్ని భుజాల కొలతలు సమానంగా ఉన్నాయి అనుకుందాం. అన్ని భుజాల కొలతలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజము అంటారు. సమబాహు త్రిభుజంలో అన్ని భుజాల కొలతలకు సమానమే కాకుండా అన్ని కోణాల కొలతలు కూడా సమానంగా ఉంటాయి. ప్రతి కోణం యొక్క విలువ 60 డిగ్రీలు ఉంటుంది. 3 భుజాల్లో 2 భుజాలు మాత్రమే సమానంగా ఉన్నాయనుకోండి, దాన్ని సమద్విబాహు త్రిభుజము అంటారు, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఏ భుజము కొలత సమానంగా లేదు అనుకోండి, 3 విభిన్న కొలతలను కలిగి ఉంటే దాన్ని విషమబాహు త్రిభుజం అంటారు. 3 భుజాలు సమాన కొలతలను కలిగి ఉంటే సమబాహు త్రిభుజం అని, కేవలం 2 భుజాలు సమానంగా ఉంటే వాటి సమద్విబాహు త్రిభుజం అని, అన్ని భుజాలు విభిన్న కొలతలను కలిగి ఉంటే విషమబాహు త్రిభుజం అని అంటారు. ఈ రకంగా భుజాల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా కోణాల ఆధారంగా కూడా 3 రకాలుగా వర్గీకరణ చేశాం. ప్రతి కోణము అల్పకోణం అయితే దాన్ని అల్పకోణ త్రిభుజము అంటారు. ఒక కోణం లంబకోణం అయితే దాన్ని లంబకోణ త్రిభుజము అంటారు. ఒక కోణం అధిక కోణం అయితే అధిక కోణ త్రిభుజము అంటారు. అంటే త్రిభుజాల్ని కోణాల ఆధారంగా అల్పకోణ త్రిభుజమని, అధిక కోణ త్రిభుజమని, లంబకోణ త్రిభుజమని 3 రకాలుగా వర్గీకరణ చేయటం అనేటువంటిది జరిగింది. ప్రతి సమబాహు త్రిభుజము ఒక అల్పకోణ త్రిభుజమే, కానీ ప్రతి అల్పకోణ త్రిభుజం ఒక సమబాహు త్రిభుజం కానవసరం లేదు. ఈ రెండింటి ఆధారంగా అంటే భుజాల ఆధారంగా కేటాయింపబడినటువంటి త్రిభుజాలు, కోణాల ఆధారంగా కేటాయింపబడినటువంటి త్రిభుజాలని మనం పరిశీలిస్తే అక్కడ మనకు మరొక అంశం దొరుకుతుంది. సమద్విబాహు లంబకోణ త్రిభుజం అనేటువంటి ఉంటుంది. సమద్విబాహు లంబకోణ త్రిభుజం అంటే ఒక కోణము లంబకోణము, మిగిలిన 2 భుజాలు అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి అని అర్థం. సమద్విబాహు లంబకోణ త్రిభుజం ఇది మరొక రకంగా కూడా మనం వర్గీకరణ చేసి చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు సమద్విబాహు లంబకోణ త్రిభుజంలో కోణాలు 90 డిగ్రీలు, 45 డిగ్రీలు, 45 డిగ్రీలుగా ఉంటాయి. అందులో భుజాల నిష్పత్తి 1:1:2 ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామినేషన్లో. సమద్విబాహు లంబకోణ త్రిభుజంలోని కోణాల నిష్పత్తి ఎంత అని అడిగాడు అనుకోండి, 1:1:2 అవుతుంది. 1:1:2 1:1:2. 1:1:2 ఏంటి? కోణాల యొక్క నిష్పత్తి. 1:1:2 ఏంటి? దాని యొక్క భుజాల నిష్పత్తి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ మీకు ఎగ్జామినేషన్లో.
ఏదైనా ఒక త్రిభుజంలో ఉండగలిగిన గరిష్ట లంబకోణాల సంఖ్య 1. అంటే ఆ త్రిభుజంలో 1 కంటే ఎక్కువ కోణాలు లంబకోణాలు అయ్యే అవకాశం లేదు. ఎందుచేత త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఒక కోణం 90 అయితే మిగిలిన 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అవుతుంది. కాబట్టి 3వ కోణము 90 డిగ్రీలు అయ్యే సందర్భము లేదు. అందుచేత ఎగ్జాంపుల్ ఎలా అడుగుతుంటే ఒక త్రిభుజములో ఉండగలిగిన గరిష్ట లంబకోణాల సంఖ్య ఎంత అని అడుగుతాడు. 1 అని చెప్పాలి. ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని కర్ణము హైపోటెనస్ అంటారు. ఇదే ఆ 3 భుజాల్లో ఎక్కువ పొడవు కలిగినటువంటి భుజం, అదే కర్ణం. త్రిభుజంలోని 3 అంతరాభిముఖ కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. ఏ త్రిభుజంలోని 3 కోణాల మొత్తమైనా 180 డిగ్రీలు అవుతుంది. ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగిస్తే వచ్చేటటువంటి కోణాన్ని బాహ్య కోణము అంటారు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఏసీ అనే భుజాన్ని పొడిగించామనుకోండి, ఎక్స్ అనేటువంటి ఒక కోణం పడుతుంది. ఇందులో ఏబిసి అనేవి అంతర్కోణాలు అయితే ఎక్స్ వై జెడ్ బాహ్య కోణాలు అవుతాయి. అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. అలాగే బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు అవుతుంది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ 360 డిగ్రీలు ఎలా అవుతుంది? ఈ 2 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఈ 2 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఈ 2 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. అంటే 180 ప్లస్ 180 ప్లస్ 180 540 డిగ్రీలు అవుతాయి మా కోణాలు. ఈ 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. 540లో 180 తీసేసేయండి, ఎంత వచ్చింది? 360 డిగ్రీలు. అంటే త్రిభుజములోని అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు, త్రిభుజములోని బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనిపైన ఒక ప్రశ్న ఎగ్జామినేషన్లో అడిగిన దాన్ని ఇప్పుడు చర్చించబోతున్నాం. ఒక స్టార్ ఇచ్చాడు. ఈ స్టార్లోని 5 కోణాల మొత్తం ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ విలువ ఎంత అని అడిగాడు. దీన్ని సుమారు ఒక 10 పద్ధతుల్లో సాధించవచ్చు. దీన్ని సింపుల్గా నేను తీసుకుంటున్నాను. మీకు ఇంతకుముందు ఒక సిద్ధాంతాన్ని మాట్లాడాను. ఏంటి అంటే, ఒక త్రిభుజములో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడు బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానముగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నారనుకోండి, ఆ త్రిభుజములో ఒక భుజాన్ని పొడిగిస్తే ఏర్పడు బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈ లెక్కను చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనం ఈ మిగతా ఖండన బిందువుని ఏదో FGHIJ అని పేరు పెట్టేశాను. ఇక్కడ ఏదైనా త్రిభుజం, మీకు చాలా త్రిభుజాలు కనబడుతున్నాయి, మీకు నచ్చిన త్రిభుజం తీసుకోండి. ఈ త్రిభుజం HIC అనే త్రిభుజాన్ని తీసుకున్నాను. యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 యాంగిల్ 7 వేసుకున్నాం. మనకు త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు చెప్పిన సిద్ధాంతం ప్రకారము మనకు వేరొక త్రిభుజం జాగ్రత్తగా పరిశీలించండి. నేను మీకు చూపిస్తున్నాను. IEB ఇదొక త్రిభుజం, కరెక్ట్? చూసారా, క్లియర్గా కనబడుతుంది కదా. ఇందులో ఈ అనేటి భుజాన్ని పొడిగించాను. పొడిగిస్తే యాంగిల్ 6 అనేటువంటి కోణం ఏర్పడింది. ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడు కోణం ఏమవుతుంది? బాహ్య కోణం అవుతుంది. అంతేనా? యాంగిల్ 6 బాహ్య కోణం. ఈ కోణము దేనికి సమానం అవుతుంది? దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 2 అవుతుంది. సో యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 2. ఇప్పుడు నేను మరొక త్రిభుజాన్ని తీసుకుంటున్నాను. అదేంటంటే DAH. ఈ త్రిభుజాన్ని తీసుకున్నాను. ఇందులో AH అనేటువంటి భుజాన్ని పొడిగించాను. ఇక్కడ ఒక బాహ్య కోణం ఏర్పడింది, యాంగిల్ 7. ఈ యాంగిల్ 7కు యాంగిల్ 4 యాంగిల్ 1 అనేటువంటి అంతరాభిముఖ కోణాలు అవుతాయి. అంటే యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 4. ఈ యాంగిల్ 6 అండ్ యాంగిల్ 7 విలువని యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 7 ఈక్వల్ టు 180లో ప్రతిక్షేపం చేశాను. యాంగిల్ 3 అంటే యాంగిల్ 3 అయిపోయింది.
యాంగిల్ 6 ప్లేస్లో యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 2, యాంగిల్ 7 ప్లేస్లో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 4 యాడ్ చేస్తే మనకు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని వచ్చింది. చూసారా? ఈ రకంగా త్రిభుజములోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు, ఒక త్రిభుజములోని ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడు బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అనే 2 అంశాలపైన ఈ రకమైన ప్రశ్న ఎగ్జామ్లో అడుగుతుంది. కాబట్టి ఈ రేఖాగణితంలో జనరల్గా 1, 2 లేదా 3 అంతకన్నా ఎక్కువ సిద్ధాంతాలని క్రోడీకరించి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ సిద్ధాంతాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మరొక అంశాన్ని చూద్దాం. అది స్వరూపత, సర్వసమానత. ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. స్వరూపత చూడడానికి ఒకే రకముగా ఉన్నవి, ఒకే రూపాన్ని కలిగిన వాటిని స్వరూపాలు అంటారు. లంబకోణ త్రిభుజాల స్వరూపాలు, సమబాహు త్రిభుజాల స్వరూపాలు, అవి వృత్తాలు స్వరూపాలు, చూడడానికి ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి కాబట్టి సిమిలర్ అంటారు. ఒకదాని మీద ఒకటి అధ్యారోహణం చెంది ఏకీభవించినటువంటి సమతల పటాలని మనం సర్వసమాన పటాలు అంటారు. ఐడెంటికలీ ఈక్వల్, దాన్ని కాంగ్రియన్స్ అంటారు. సిమిలర్ అనేటువంటి దిస్ ఇస్ సిమిలర్, సిమిలర్ అనేటువంటిది స్వరూపత అనే దానికి గుర్తు సిమిలర్. కాంగ్రియన్స్ అనేటువంటిది ఇది సింబల్. అన్ని సర్వసమాన పటాలు స్వరూపాలే, అన్ని స్వరూపాలు సర్వసమానాలు కావు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. అయితే త్రిభుజాలకు సర్వసమానత కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఒక త్రిభుజములోని 3 భుజాలు మరొక త్రిభుజంలోని అనురూప భుజాలకి సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. ఇప్పుడు 2 త్రిభుజాలు మనం తీసుకున్నాం. ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ డిఈఎఫ్ అనేటువంటి 2 త్రిభుజాలు తీసుకున్నాం. ఇందులో ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ, ఏసీ ఈక్వల్ టు డిఎఫ్, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్. అంటే భుజము భుజము భుజము, సైడ్ సైడ్ సైడ్. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియన్స్ టు ట్రయాంగిల్ డిఎఫ్, సైడ్ సైడ్ సైడ్. భుజము 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 సర్వసమానత లేదా ఎస్ఎస్ఎస్ యాక్సియం, ట్రిపుల్ ఎస్ యాక్సియం అని అంటారు. ఒక త్రిభుజంలోని 3 భుజాలు మరొక త్రిభుజంలోని అనురూప భుజాలకు సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. సర్వసమానం అయితే కోణాలు కూడా సర్వసమానం అవుతాయి. ఓకే, ఒక త్రిభుజంలోని 3 కోణాలు మరొక త్రిభుజంలోని 3 కోణాలకు సమానమైతే ఆ 2 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి, కానీ సర్వసమానాలు కావు. 3 భుజాలు అనురూప భుజాలకు సమానమైతే అప్పుడు సర్వసమానాలు అవుతాయి. అది కండిషన్. ఈ కండిషన్ జాగ్రత్త గుర్తు. మరొక నియమం చూద్దాం ఈ సర్వసమానత కోసం. ఒక త్రిభుజంలోని 2 భుజాలు మరొక త్రిభుజంలోని అనురూప భుజాలకు సమానమవుతూ వాటి మధ్యనున్న కోణము సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. 2 sides and the included angle of one triangle are equal to corresponding side and included angle, then the 2 triangles are said to be congruent. దీన్ని SAS యాక్సియం అంటారు. ఇప్పుడు మనం ఈ 2 త్రిభుజాలను చూద్దాం. ఏబిసి డిఈఎఫ్ తీసుకున్నాం. అందులో ఏబి అనేటువంటి డిఈకి సమానము, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, అలాగే ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. ఇలా ఒక త్రిభుజంలోని 2 భుజాలు వాటిని కలిగి ఉన్నటువంటి కోణము, అలాగే మరొక త్రిభుజంలోని అనురూప భుజాలు వాటి మధ్య ఉన్న కోణానికి సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. దీన్ని SAS యాక్సియం అంటారు. కోబు నియమం అంటారు. భుజము కోణము భుజము నియమం అంటారు. ఇంకొక నియమాన్ని చూద్దాం. ఈ నియమం పూర్తిగా లంబకోణ త్రిభుజానికి సంబంధించినది. 2 లంబకోణ త్రిభుజాల్లో లంబకోణాలు సమానంగా ఉండు, కర్ణాలు ఒక భుజము సమానంగా ఉంది అనుకోండి, అప్పుడు ఆ 2 త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి అని ఒక త్రిభుజం తీసుకున్నారు, ట్రయాంగిల్ డిఈఎఫ్ అనేటువంటి ఒక త్రిభుజం తీసుకున్నారు. ఇందులో ఏబి అనేటువంటి డిఈకి సమానం ఒక భుజం, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ అనేది లంబకోణం, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ కర్ణము, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ 90 రైట్ యాంగిల్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ హైపోటెనస్ కర్ణం, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ భుజము. లంకాబు నియమము అంటారు, ఆర్హెచ్ఎస్ యాక్సియము అంటారు. ఇలా
ఈ నియమాలు అనేటువంటివి రెండు త్రిభుజాలు సర్వసమానాంతం కావడానికి కావలసినటువంటి నియమాన్ని అందజేస్తాయి. ఇవి సర్వసమానత్వానికి సంబంధించిన నియమాలు. ఇప్పుడు మనం త్రిభుజాలను గురించి నేర్చుకున్నాం కదా. సో త్రిభుజాల గురించి నేర్చుకునే ముందు మీకు క్లియర్గా దాని అంశాలను చూసుకుంటే, త్రిభుజంలో 3 మధ్యగతాలు ఉంటాయి, 3 ఉన్నతులు ఉంటాయి, 3 కోణ సమద్వికరణ రేఖలు ఉంటాయి, 3 భుజాల లంబ సమద్వికరణ రేఖలు ఉంటాయి. ఇవన్నీ అనుశక్తాలు. భుజాల లంబ సమద్వికరణ అనుశక్త బిందువుని పరివృత్త కేంద్రం అంటారు. కోణాల సమద్వికరణ రేఖల అనుశక్త బిందువుని అంతర్వృత్త కేంద్రం అంటారు. ఉన్నతల అనుశక్త బిందువుని లంబ కేంద్రం అంటారు. మధ్యగత రేఖల అనుశక్త బిందువుని గురుత్వ కేంద్రం అంటారు. ఈ అంశం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటిపైన మనకు ప్రశ్నలు వచ్చాయండి. ఇప్పుడు ఒక పాలిగాన్ తీసుకుంటే అందులో ఆ పాలిగాన్లో ఉన్న భుజాల సంఖ్య 3 అయితే దాన్ని మనం ట్రయాంగిల్ అన్నాం. అదే పాలిగాన్ బహుభుజిలో భుజాల సంఖ్య 4 అయిందనుకోండి, చతుర్భుజము అంటారు. ఈ చతుర్భుజాన్ని ఒక కేటగిరైజేషన్ మనం చేయొచ్చు. దాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫ్లో చార్ట్ని చూస్తే అది మీకు క్లియర్గా తెలుస్తుంది. చతుర్భుజంలో 4 భుజాలు, 4 శీర్షాలు, 4 కోణాలు ఉంటాయి. చతుర్భుజంలో ఒక జత భుజాలు పరస్పరము సమాంతరము అయ్యాయి అనుకోండి, జస్ట్ ఒక జత భుజాలు సమాంతరం అయితే దాన్ని సమలంబ చతుర్భుజము, ట్రెపీజియం అంటారు. దాన్ని ట్రెపీజియం అంటారు. అది సమాంతరముగా లేనిటువంటి భుజాల కొలతలు సమానంగా ఉన్నాయి అనుకోండి, సమాంతరంగా లేని భుజాల కొలతలు సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు అది సమద్విబాహు లంబ, దాన్ని ఏమంటారు, సమద్విబాహు సమలంబ చతుర్భుజము అంటారు. ఐసోసెలస్ ట్రెపీజియం అంటారు. అలానే అనురూప భుజాలు, అడ్జసెంట్ సైడ్స్ తీసుకున్నాం. అడ్జసెంట్ సైడ్స్ ఈ సైడ్కి ఈక్వల్ ఉంటుంది, ఈ సైడ్ సైడ్. అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఆ రకమైన చతుర్భుజాన్ని మనం కైట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకుంది ఒక జత భుజాలు సమాంతరం అన్నాము. ఎదురెదురుగా ఉన్న భుజాలు సమాంతరం అయ్యాయి అనుకుంటే, 2 జతల భుజాలు కూడా సమాంతరాలు అయ్యాయి అనుకోండి, ఎదురెదురుగా ఉన్న భుజాలు సమాంతరం అయ్యాయి అనుకోండి, దాన్ని మనం సమాంతర చతుర్భుజము, ప్యారలలోగ్రామ్ అంటారు. భుజాలు సమాంతర చతుర్భుజంలో భుజాలు పరస్పర ఎదురెదురు భుజాలు సమాంతరము మరియు సమానంగా ఉంటాయి. కర్ణాలు కర్ణాలు సమద్వికరణం చేసుకుంటే, ఖండించుకుంటే అంతే. ఓకే, అంటే ఎదురెదురు భుజాలు సమాంతరం అయితే దాన్ని సమాంతర చతుర్భుజం అంటారు. ఇప్పుడు సమాంతర చతుర్భుజం కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉన్నాయి. ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరం అని చెప్పాం. ఆసన్న భుజాలు కూడా సమానమయ్యాయి అనుకోండి, సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు కూడా సమాంతరము అయితే అప్పుడు ఆ సమాంతర చతుర్భుజము సమచతుర్భుజము రాంబస్ అవుతుంది. అంటే 4 భుజాలు సమానం అవుతాయి. ఆసన్న భుజాలు సమానం మాత్రమే కాకుండా ప్రతి కోణము లంబకోణం అయింది అనుకోండి, అప్పుడు అది దీర్ఘచతురస్రం అవుతుంది. 4 భుజాలు సమానము, 4 కోణాలు సమానమైతే ఆ సమాంతర చతుర్భుజము చతురస్రము అవుతుంది. ఈ రకంగా మనము ఈ చతుర్భుజాల మధ్యటువంటి సంబంధాన్ని చెప్పచ్చు. ఏదైనా ఒక చతుర్భుజములోని 4 కోణాల మొత్తము 180 డిగ్రీలు, 360 డిగ్రీలు. చతుర్భుజములోని 4 కోణాల మొత్తము 180 డిగ్రీలుగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం తీసుకుందులో కొన్ని ముఖ్యమైన అంశాలు, త్రిభుజానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇది ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని మనం కర్ణము అంటారు, తెలుసు కదా. ఈ కర్ణం పైన దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏబిసి అని పేరు పెట్టాం.
ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము. కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం. దీన్ని పైథాగరస్ సిద్ధాంతము అంటారు. ఈ పైథాగరస్ సిద్ధాంతం బేస్ చేసుకుని మనకు చాలా అప్లికేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. క్లియర్? ఓకే, దీన్ని పైథాగరస్ సిద్ధాంతం అంటారు. ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ డిఈ, ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ, ఈ రేఖ గీయబడింది. ఇక్కడ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అవుతుంది. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. అదేవిధంగా ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ కూడా అవుతుంది. ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. దీన్ని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటారు, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. దీనిపై కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పిక్చర్ తీసుకుందాం. ఏబిసి అనేటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అన్నాం. ఏడి అనేది 2 తీసుకున్నాం, ఇది దీన్ని 3 తీసుకున్నాం, లేదా ఇది 8 తీసుకున్నాం. ఇది 2, ఇది 8 అనుకున్నాం. ఇది 3. వాట్ ఈజ్ ఇట్? ఏడి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్, డిబి ఈజ్ ఈక్వల్ టు 8 యూనిట్స్, ఏఈ ఈక్వల్ టు 3 యూనిట్స్. ఈసీ వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇంతకుముందు మీకు చెప్తున్నాను ఏంటి ఇది? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అన్నాం. అంతే కదా? అంటే 2/8 ఈజ్ ఈక్వల్ టు 3 సంథింగ్ వీ డజంట్ నో. 2/8 అంటే 1/4. సో ఎక్స్ ఇట్ వచ్చేసింది అనుకోండి, దీన్ని మల్టిపుల్ చేస్తే ఎక్స్, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ చేసి, లేదా డైరెక్ట్గా చెప్పచ్చు. 2ని 4తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, కాబట్టి 3ని 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. ఓకే, సో ఇలాగే వేరొక అప్లికేషన్ క్వశ్చన్ చూద్దాం. ఎగ్జామ్లో అడిగినటువంటి దాన్ని ఏబిసి తీసుకున్నాం. ఇక్కడ మనకు ఇలా దీని ఏరియా ఇచ్చాడు. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9 యూనిట్స్ ఇచ్చాడు, ఇది 16 యూనిట్స్ ఇచ్చాడు. ఏరియా అనేది ఇది 16 యూనిట్స్ ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు? 9 యూనిట్స్ ఇచ్చాడు, ఇది 16 యూనిట్స్ ఇచ్చాడు. మనకి ఇప్పుడు అడిగినటువంటి దీన్ని డిఈ ఇచ్చాడు. ఇక్కడ ఏడి బై డిబి కావాలన్నాడు. ఎంత అవుతుంది? దీన్ని బట్టి ఇక్కడ ఏడి బై డిబి అడిగాడు అనుకోండి. ఏడి బై డిబి అడిగేటప్పుడు క్లియర్గా మనకేమవుతుంది? ఇదంతా మనకు తీసుకునేట్లేదు. లేదా ఏడి బై ఏబి అడుగుంది అనుకోండి, అడిగాడు క్వశ్చన్ ఎంత? ఏడి బై ఏబి వాల్యూ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం తీసుకుంటే ఎంత వస్తుంది? 9 యూనిట్స్ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఎంత అవుతుంది చెప్పండి? 9 + 16 25 యూనిట్స్. అప్పుడు మనకు ఏడి బై ఏబి ఆర్ ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యము బై ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం అవుతుంది. వైశాల్యాల నిష్పత్తి అనురూప భుజాల యొక్క వర్గాల నిష్పత్తికి సమానం అవుతుంది. అంటే ఇక్కడ మనకు 9/25 అవుతుంది. అంటే మనకు √9/25 అంటే మనకు 3/5 అవుతుంది. 3:5. ఏడి ఈజ్ టు ఏబి ఈక్వల్ టు 3:5 అని ఈ రకంగా బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం పైన మనకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే మనకు మిడ్ పాయింట్ థీరం పైన కూడా అడిగే క్వశ్చన్లు ఎక్కువగా ఉంటాయి. మిడ్ పాయింట్ థీరం అంటే ఏబిసి అనేటువంటి త్రిభుజం తీసుకుందాం. ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నాం.
ఒక త్రిభుజం యొక్క మధ్య బిందువు నుండి మరొక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ మూడో భుజాన్ని సమద్విఖండన చేస్తుంది. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. ఎప్పుడు మనకి ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి, ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు సమానం అవుతాయి కూడా. ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అయితే ఏఈ ఈక్వల్ టు ఈసీ అనేటువంటి అయిపోతుంది. ఇది మధ్యగా మిడ్ పాయింట్ థీరం అని అంటారు. ఇలా మిడ్ పాయింట్ థీరం పైన కూడా మనకు కొన్ని ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తము తీసుకున్నాం. వృత్తము ఒక స్థిర బిందువు నుండి సమాన దూరములో ఉన్న బిందువుల పదాన్ని వృత్తము అంటారు. స్థిర బిందువుని వృత్త కేంద్రము అంటారు. స్థిర బిందువు నుండి వృత్తంపై ఏదైనా ఒక బిందువుకు గల దూరం, అంటే కేంద్రము నుండి వృత్తంపై ఏదైనా బిందువు గల దూరాన్ని వ్యాసార్థము అంటారు. రేడియస్ ఆర్ అనేటువంటి అక్షరం సూచిస్తారు. వృత్తంపై ఏదైనా రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని వృత్తం యొక్క జ్యా అంటారు. కేంద్రము గుండా పోయే వృత్తజాని వ్యాసము అంటారు. ఒక వృత్తములో అతి పెద్ద జ్యా వ్యాసం అవుతుంది. ఒక వృత్తములో గీయగలిగినటువంటి వ్యాసముల సంఖ్య అనంతం అవుతుంది. వ్యాసానికి వ్యాసార్థానికి మధ్య గల సంబంధము వ్యాసాన్ని డి అనుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు 2r. ఓకే, ఏదైనా వృత్తం తీసుకున్నాం అనుకోండి, ఇది మనం వృత్తం అనుకుంటే దీని అర్ధవృత్తము అంటారు. మీకు తెలిసినట్టు ఇది ఏబి అనేది వ్యాసం. అర్ధవృత్తములోని కోణం 90 డిగ్రీలు అవుతుంది. అర్ధవృత్తములోని కోణం విలువ ఎంత అంటే 90 డిగ్రీలు అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వృత్తం తీసుకున్నాం. ఒక వృత్తాన్ని ఒకే బిందువు వద్ద స్పృశించుతూ పోయేటటువంటి రేఖని స్పర్శ రేఖ అంటారు. బాహ్య బిందువు నుండి ఒక వృత్తానికి గీయగలిగినటువంటి స్పర్శ రేఖల సంఖ్య కేవలము 2. ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి కేవలం 2 స్పర్శ రేఖలను మాత్రమే గీయగలుగుతాం. ఆ స్పర్శ రేఖల పొడవులు సమానంగా ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా మనం కాన్సెప్ట్ తీసుకుంటే దీన్ని ఓ అనుకున్నారు, దీన్ని ఏ అనుకున్నారు, దీన్ని బి, దీన్ని పి తీసుకున్నప్పుడు ఓఏ, ఇక్కడ మనం ఓపి తీసుకున్నాం అనుకోండి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అవుతుంది వ్యాసార్థాలు కాబట్టి. అంతేనా? అలాగే వ్యాసార్థం స్పర్శ బిందువు వద్ద గీయబడిన వ్యాసార్థానికి స్పర్శరేఖకి గల మధ్య కోణం 90 డిగ్రీలు అవుతుంది. అంటే ఇది రైట్ ట్రయాంగిల్. ఈ కోణం ఈ కోణానికి సమానం. ఈ భుజము ఈ భుజానికి సమానం. ఈ భుజము ఈ భుజానికి సమానం. ఇంతకుముందు మనం చర్చించినట్టు ఆర్హెచ్ఎస్ యాక్సియం ప్రకారము ట్రయాంగిల్ ఏఓపి ట్రయాంగిల్ బిఓపి అనేటువంటి సర్వసమానాలు అవుతాయి. అంటే ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయబడినటువంటి స్పర్శ రేఖల పొడవులు సమానము. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండించే రేఖని మనం ఛేదన రేఖ అంటారు, సీకెంట్ అంటారు. వృత్తములో కొంత భాగాన్ని మనము సెగ్మెంట్ అంటారు. మేజర్ సెగ్మెంట్, మైనర్ సెగ్మెంట్ అనేటువంటిది తీసుకున్నాం. దీన్ని వృత్తఖండము అంటాం. వృత్తఖండములో మనం ఇప్పుడు తీసుకున్నాం, ఏదైనా వృత్తం తీసుకున్నాం. వృత్తఖండములోని ఇది ఏబి అనేటువంటి వృత్తఖండం తీసుకున్నాం. ఈ వృత్తఖండములోని కోణములు సమానంగా ఉంటాయి. కోణాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ కోణము ఈ కోణానికి ఒక వృత్తఖండములోని కోణాల సంఖ్య సమానం. ఆ వృత్తం పైన ఏదేమైనా బిందువు వద్ద చేసే కోణము వృత్త కేంద్రం వద్ద చేసే కోణంలో సగం ఉంటుంది. ఇది ఎక్స్ అనుకోండి, ఇది x/2 ఉంటుంది. ఇది ఎక్స్ అయితే ఇది 2x అవుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వీటిపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి తీసుకోవాలి. వృత్తం మీద వృత్తఖండంలోని కోణము వృత్త కేంద్రం వద్ద చేసే కోణంలో సగం ఉంటుంది అనేటువంటి అలాగే వృత్తఖండంలోని కోణాల
విలువలు సమానంగా ఉంటాయి. ఈ రకంగా మనకు ఈ త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు వీటిపైన మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ పైన మీరు సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసుకుంటే ఖచ్చితంగా వాటన్నిటిని నేను చెప్పేటట్టుగా ఈ వీడియోని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఉన్న అంశాలన్నింటినీ శ్రద్ధగా రాసుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని ప్రశ్నలని సమాధానం రాయగలుగుతారు.